హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చదువుకుంటున్నారా? మొత్తానికి హాల్ టికెట్లయితే వచ్చేసినాయి. సో, వెబ్‌సైట్‌లో మెగా డిఎస్‌సి హాల్ టికెట్లయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఎవరైనా ఇంకా చెక్ చూసుకోకుంటే వెళ్ళి చూసుకోండి. అండ్ ఇంకోటొచ్చేసి ఏంటంటే మొదట టీజీటీ తర్వాత లాస్ట్‌లో ఎస్‌జీటీలకి ఎగ్జామ్స్ అంట. రోజుకి 2 విడతలుగా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ పీజీటీ ప్రిన్సిపల్ పీడీలకు ఉదయం పూట అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఇంకా తెలిసిన విషయమే కదా, జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఎగ్జామ్స్ అయితే ఫస్ట్ డిఎస్సి ఎగ్జామ్స్కి రోజు 2 విడతలుగా అయితే నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెక్షను, 2 నుంచి సాయంకాలం 4:30 వరకు ఒక సెక్షన్ అనమాట. ప్రిన్సిపల్ కి పీజీటీ పీడీ పోస్టులకు అయితే 3 గంటల పాటు ఉంటుంది ఎగ్జాము. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇంకా టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ అభ్యర్థులకైతే ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. దీనికి కాల వ్యవధి 1 గంటన్నరంట. ఇంకా ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వలేము అని చెప్పేసింది. జిల్లాకు ప్రశ్నాపత్రం 90 రోజుల టైము అభ్యర్థులకు ప్రభుత్వం ఒక వివరణ అయితే ఇచ్చింది. ఎవరైతే టైం కావాలో అన్నారో సో వాళ్ళకైతే ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. గతేడాది నవంబర్లోనే డిఎస్సి సిలబస్ను ఆన్లైన్లో ఉంచామని, దాంతో డిఎస్సి అభ్యర్థులకు 6 నెలల కంటే ఎక్కువ సమయం లభించిందని చెప్పడం జరిగింది. 90 రోజుల సమయం ఇస్తే విద్యా సంవత్సరం మధ్యలో వాళ్ళు జాబ్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి అది విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రభావం చూపుతుందని వెల్లడించడం జరిగింది. అండ్ అలాగే డిఎస్సి పారదర్శకంగా లోపరహితంగా నిర్వహించేందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష మంచిదని, పేపర్ లీకేజీలు ఉండవని తెలిసింది. సో తెలియజేయడం జరిగింది. ఫలితాలను నార్మలైజేషన్ చేస్తారని, ఈ విధానాన్ని న్యాయస్థానాలు సమర్థించాయని వివరించింది. సో మొత్తానికి ఇదండి విషయం. అయితే బాగానే ఉంది. హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయంట. నాకైతే డౌన్లోడ్ అవ్వలేదు. చూద్దాం మీకు ఎవరికైనా డౌన్లోడ్ అయినాయా? అయితే మీకు ఎప్పుడు వచ్చింది ఎగ్జామ్ అనేది కామెంట్ చేయండి. ఒకవేళ నాకు ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే ఎప్పుడు వచ్చింది ఏంటిది అనేది నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో అదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.